జాతీయ పతాక ఆవిష్కరణ మరియు వందన స్వీకరణకు చేస్తున్న Isram. तब शुभ नामे जागे, तब शुभाशिष मागे, गाहे तब जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। Isram. सस्य श्यामलां मातरं जोष्णा पुलकितयामिनीं सुभाषिणीं सुमधुरमधुरं वन्दे मातरम्। హృదయపూర్వక శుభనందనలు తెలుపుతున్నాను. భారతదేశ చరిత్రలో మరుపరాని రోజుల్లో ఆగస్టు 15 సుదీర్ఘ పోరాటం తరువాత భారత ఉపఖండం స్వాతంత్రం పొందిన రోజు ఇది. స్వాతంత్రం తరువాత భారతదేశం ప్రపంచపు 2 దశాబ్దాల పాటు బ్రిటిషర్లు ఈ దేశ పౌరుల్ని బానిసలుగా చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్న జే భాను ప్రకాష్, పి ప్రభావతి, ఆర్ శ్రీనివాసులు, ఎంఆర్ ఆఫీస్ కావలి. భాను ప్రకాష్, పి మాధవి, ఆర్డీఓ ICDS సూపర్వైజర్, జి సుభాషిణి, లక్ష్మి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, బి శ్రీకాంత్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. తర్వాత జే వాణి. కొంచెం బ్యాక్గ్రౌండ్ అందరూ వెనక్కి రండి అన్న, కొంచెం గ్రూప్ ఫోటో అవకాశాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు, ప్రభుత్వ అధికారులకు, చిన్నారులకు అందరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలను అందుకుంటున్నటువంటి తరుణంలో ఈ రోజున మన అందరం కూడా జాతీయ జెండాకి వందనం చేస్తూ మన పూర్వీకులందరినీ స్మరించుకుంటూ ఈ దేశ స్వతంత్రం కోసం రక్త తర్పణాన్ని అర్పించినటువంటి అందరికీ ఈ రోజున నివాళులు అర్పిస్తూ ఈ దేశం మాది, ఈ దేశం నీడ మాది, ఈ దేశ జెండా మాది అనే గర్వంగా తలెత్తుకొని తిరుగుతూ ఈరోజు స్వాతంత్ర ఫలాలను అందిస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా
స్వాతంత్ర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, మన కావలి నియోజకవర్గం 79 సంవత్సరాల స్వాతంత్ర ఫలాలలో మన నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుందనే దానికి ఈ రోజున కావలి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలే దానికి తార్కాణం. 1967వ సంవత్సరంలో కావలి మున్సిపాలిటీగా ఏర్పడిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు దాదాపు 85,000 ఓట్లతో 150,000 మంది జనాభాతో విరసిల్లుతూ ఈ రోజున కావలి ట్రంక్ రోడ్డు 9.5 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం చెంది ఈరోజు కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అన్నీ కూడా అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని మీకు చెప్పడానికి నేను ఆనందిస్తున్నా. ముఖ్యంగా మన కావలి పట్టణ అభివృద్ధిలో ఈ రోజున మన ఎంపీ పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రోజున కావలి కలికి యానాది రెడ్డి బొమ్మ దగ్గర నుంచి భాష్యం స్కూల్ వరకు కూడా ఉన్న రోడ్డుకి ఇంకా ఇరువైపులా మట్టి రోడ్డు లేకుండా పోయేటువంటి వాళ్ళ వాహనదారులకు కావచ్చు, షాపు యజమానులకు కావచ్చు, లేదా పార్కింగ్ చేసుకునే వెహికల్స్ వాళ్ళకి కావచ్చు, వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు నిలవకుండా అక్కడ కూడా సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం ఈ రోజునే 17,05,00,000 రూపాయలతో స్వతంత్రం వచ్చిన రోజున ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఇది కావలి అభివృద్ధి అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరు వరకు కూడా, ముసునూరు దగ్గర ఉన్నటువంటి హైవే కలిసేంత వరకు కూడా ఈ 4.5 కిలోమీటర్ల పొడవును కూడా ఈ రోజున 35 కోట్ల రూపాయలతో ప్రభుత్వ అంచనాలతో అతి తొందరలో దాన్ని కూడా శంకుస్థాపన చేసి కావలి ట్రంక్ రోడ్డు 9.5 కిలోమీటర్లు ముసునూరు అవుట్కట్స్ నుంచి మద్దురపాడు అవుట్కట్స్ వరకు ఉన్నటువంటి ఒకే ఒక రోడ్డు ఈ రాష్ట్రంలో ఉంది అంటే అది కావలి అనే విధంగా తీర్చిదిద్దబోతున్న కావలి అభివృద్ధికి ఇది తార్కాణం అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. దాదాపు 40 సంవత్సరాల నాడు నిర్మించినటువంటి జనతాపేటని టౌన్ని అనుసంధానం చేస్తూ రైల్వే ట్రాక్ పైన ఏర్పాటు చేసిన బ్రిడ్జి ఒక్కటే మాత్రమే ఉంటే ఈరోజు జనాభా పెరిగింది. ఉదయగిరి దగ్గర నుంచి వివిధ ప్రాంతాల నుంచి రోజుకి 1,00,000 మంది జనాభా వస్తుంటే 75,000 మంది ఉదయగిరి ప్రాంతం నుంచి వింజమూరు, కలిగిరి, కొండాపురం, జల్దింగి ప్రాంత వాసులు నిరంతరం వ్యాపారం కోసం కావలికి వచ్చిపోతూ ఉంటే ఉన్నటువంటి ఒకే బ్రిడ్జి ఈరోజు నిరుపయోగం అయిపోతుంటే ఈ బ్రిడ్జి ప్లేస్లో ఇంకా కొన్ని బ్రిడ్జీలు ఏర్పాటు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, ఆయన ఆశీస్సులతో, ఆయన సూచనలతో ఈ రోజున కావలిలో ఏఎం బేకరీకి ఎదురుగా ఈ రోజున ఇంకొక ఫ్లైఓవర్కి నామకరణం చేశాము. అతి తొందరలో డిసెంబర్లో ఈ రోజున ఏఎం బేకర్కి ఎదురుగా ఉన్నటువంటి దాని మీద రైల్వే పైన ఓవర్ బ్రిడ్జి కూడా శంకుస్థాపన చేయబోతున్నామనే విషయాన్ని కూడా ఈరోజు కావలి ప్రజానీకానికి తెలియజేస్తూ, అదేవిధంగా ముసునూరు ప్రాంతంలో ఉన్నటువంటి చంద్రబాబు కాలనీ దగ్గర గేట్ ఉంటే ఆ గేట్ ప్లేస్లో కూడా ఇంకొక అండర్ బ్రిడ్జిని శంకుస్థాపన చేపించాం. అతి తొందరలోనే పూర్తి అవుతుంది. దాన్ని కూడా రాబోయే 2-3 నెలల్లోనే ఓపెన్ చేసి ఆ ఇందిరమ్మ కాలనీ వాసులకి, చంద్రబాబు కాలనీ వాసులకి, బాలకృష్ణారెడ్డి నగర వాసులందరికీ కూడా ఈ రోజున టౌన్కి అనుసంధానం చేస్తూ అండర్ బ్రిడ్జిని కూడా ఈరోజు ఓపెన్ చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మానసాల సెంటర్లో అపరిష్కృతంగా ఉండి దాదాపు 17 సంవత్సరాల నుంచి ఈరోజు అందరికీ కూడా కలగా మిగిలిపోయినటువంటి కలుగోలమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్లేస్లో అండర్ పాస్ను కూడా ఈరోజు మంజూరు చేపించేదానికి అన్నీ కూడా సన్నాహాలు సిద్ధమైనవి. తప్పకుండా రాబోయే కాలంలో దాన్ని అండర్ పాస్గా చేసి కావలి ప్రజలకి దాన్ని కూడా అంకితం చేయబోతున్నాం. ఇది కావలి ప్రగతి అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజలు పెరిగారు. ప్రజాస్వామ్యంలో ఈ రోజున కావలిలో అందరూ కూడా వచ్చి నివాసాలు ఏర్పరచుకోవడానికి శాంతి పద్ధతుల్లో ఎక్కడా లోటు లేకుండా, రౌడీలకు తావు లేకుండా, గంజాయికి తావు లేకుండా శాంతి పద్ధతులను పరిరక్షించడంలో పోలీసు వారి సహాయ సహకారాలతో ఈరోజు కావలి చాలా ప్రశాంతంగా ఉంది. అనేక తరుణంలో తల్లిదండ్రుల బిడ్డలను చదివించుకోవడానికి కావలనే చూజ్ చేసుకొని కావలి ప్రాంతంలో వాళ్ళు నివాసాలు ఏర్పరచుకొని కావలిలోనే ఉంటున్నటువంటి తరుణంలో కావలి పట్టణం విస్తరిస్తున్నటువంటి కావలి పట్టణ ప్రజలకు దాహత్తును తీర్చడానికి అమృత పథకం కొలాప్స్ అయితే ఆ అమృత పథకానికి బదులుగా ఈరోజు మళ్ళా కొత్త పథకం కింద 43 కోట్ల రూపాయలు కావలికి మంజూరు చేపించి ఈ రోజున ఈ ప్రభుత్వం కావలి ప్రజలకు దాహత్తును తీర్చడానికి ప్రయత్నం చేస్తుంది. అతి తొందరలో దానికి కూడా
ఇప్పటికే శాంక్షన్ అయింది. అతి తొందరలోనే టెండర్లు పిలిచి కావలిలో ఉన్నటువంటి ముసునూరు కావచ్చు, బుడంగుంట కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, బాలకృష్ణారెడ్డి కావచ్చు, వివేకానంద కాలనీ ఈ ప్రాంతానికి పార్కు సంబంధించిన ఏరియా కావచ్చు, పుల్లారెడ్డి నగర్ కావచ్చు, వైకుంఠపురం కావచ్చు, ఈ ప్రాంతాలన్నిటి కూడా ఇప్పుడు కూడా ఆడపిల్లలు తల్లులు ఈరోజు బిందెలతో నీళ్లు తెచ్చుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినా ఇప్పుడు కూడా తల్లులు బిందెలతో నీళ్లు తెచ్చుకొని రోడ్డు మీద బోరు పంపుల దగ్గర కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంటే దీని నుంచి ఏదో ఒక పరిష్కారం చేయాలి. వాళ్ళకి అక్క చెల్లెలకి తల్లులకి అండగా ఉండాలనే ఆలోచనతో ఈ రోజున 43 కోట్ల రూపాయలు మంజూరు చేపించామని స్వతంత్ర దినోత్సవం రోజున చెప్పడానికి చాలా ఆనందిస్తున్నాం అనే విషయాన్ని కూడా ఈ కావలి అభివృద్ధి ఇంత ముందు పోతూ ఈ రోజున కావలి మండలానికి సంబంధించి తుమ్మలపేట రోడ్డు నిర్మాణం కావచ్చు, ఈ రోజున కావలి విస్తరిస్తున్న తరుణంలో అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు నాయకత్వంలో పారిశ్రామిక ప్రగతి విపరీతంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో కావలిని ఆకులు చేర్చుకోవాలి, కావలికి ఒక అండగా ఉండాలి, కావలిని కూడా పారిశ్రామిక వాడుగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఈ రోజు మనకి బీపీసీఎల్ ఇండస్ట్రీ ఇస్తే దాని ఫలితం దాదాపు 1,25,000 కోట్లు ఈ కావలి ప్రాంతానికి వెచ్చిస్తే దాదాపు 1.5 లక్ష మంది ఈరోజు ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది. దాన్ని అనుసంధానం చేసుకొని కొన్ని కొత్త ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి. ఈరోజు రామాయపట్నం పోర్టు ఒకవైపున, బీపీసీఎల్ కంపెనీ ఒకవైపున, ఇండో సోలార్ కంపెనీ ఒకవైపున, రాబోయే కాలంలో జేఎస్డబ్ల్యూ వాళ్ళ కంపెనీ ఒకవైపున, దక్షిణ వైపున ఎయిర్పోర్ట్ దామారం దగ్గర ఎయిర్పోర్ట్, ఇవన్నీ కలిసి కలగలిపి ఈ రోజుకి అగ్రికల్చర్గా ప్రాధాన్యత చెందుకున్నటువంటి ఈ కావలి మహాపట్టణం రాబోయే కాలంలో పారిశ్రామిక వాడుగా ప్రగతి చెందబోతూ ఒక మరో వైజాగ్గా రూపాంతరం చెందబోతున్న కావలికి చెందబోతుందనే విషయాన్ని కూడా ఈరోజు చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, అటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజుపాలెం దగ్గర నుంచి అల్లూరు మీదుగా, అల్లూరు నుంచి జుబులది నుంచి పెద్దరాముడి పాలెం మీదుగా చేవూరు దగ్గర కలిసే విధంగా మళ్ళా ఇంకొక నేషనల్ హైవేని ఈరోజు దాన్ని కూడా ఈరోజు అప్గ్రేడ్ చేయమని, ఆర్ఎన్బి రోడ్డుని నేషనల్ హైవేగా మార్చమని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపడం జరిగింది. అతి తొందరలో అది కూడా ఒక నేషనల్ హైవే అయితే ఈరోజు మన కావలి ఎంతటి అదృష్టవంతులు అంటే బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం కావలి కనకపట్నం అంటూ అవుతుందంటే దానికి నిదర్శనం ఇదే అనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు కావలి నుంచి ఉదయగిరి పోయేటువంటి రోడ్డు ఒక నేషనల్ హైవే, ఆల్రెడీ మనకు ఒక నేషనల్ హైవే, నేషనల్ రైల్వే, ఇంకొక అల్లూరు మీదుగా రామాయపట్నం ఇంకొక నేషనల్ హైవే వస్తే ఈ కావలి ఇండస్ట్రియల్ పరంగా ఎటువంటి అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని కూడా మనం అందరం కూడా ఈ రోజు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈ రోజున గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యాలు లేక తల్లులు ఈ రోజు కూడా ఇబ్బందులు పడుతుంటే ప్రతి గ్రామానికి జలజీవన్ మిషన్ కింద దాదాపు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి మండలానికి దాదాపు ఈ రోజున 9 కోట్ల రూపాయలు మంజూరు చేపించి ఎక్కడ కూడా ఏ ఒక్క ఊర్లో కూడా వాటర్ ట్యాంకు లేని ఊరు ఉండకూడదు. చిన్న హ్యామ్లెట్ అయినా అక్కడ వాటర్ ట్యాంకులు ఉండాలి. వాటర్ ట్యాంక్ ద్వారా ఇంటింటికి నీళ్లు రావడానికి ఈరోజు జలజీవన్ మిషన్ కింద ఈరోజు నీళ్లు అందించే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కావలిని కాపు కాచుకునే కావ్య కృష్ణారెడ్డి దానికి శ్రీకారం చుట్టాడనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈ రోజున పోగోలు మండలం ఒకప్పుడు లోకేష్ రెడ్డితో విరాజిల్లినటువంటి కావలిని తలమానికమైనటువంటి భోగోలు మండలం నిరుపయోగం అయిపోతుంటే ఈ నిరుపయోగం అయిపోతున్నటువంటి భోగోలను హక్కులు చేర్చుకోవాలి, ఆ యొక్క కుటుంబానికి అండగా ఉండాలి, వాళ్ళకు మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి లాజిస్టిక్ పార్క్ని మనకి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ని మా భోగోలలో ఇవ్వండి. రైల్వేకి సంబంధించి 925 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని నిరుపయోగంగా ఉంది. దాన్ని కానీ మనం ఇండస్ట్రియల్గా వాడుకోగలిగితే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడు ఇమీడియట్లీ దాన్ని ఈరోజు కేంద్రానికి నివేదికలు పంపితే ఇటీవల కాలంలో రైల్వేలో వచ్చి ఆ ప్రాంతాన్ని కూడా సర్వే చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఒక భోగోలు మళ్ళా పూర్వ వైభవానికి తెచ్చే విధంగా ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని కూడా స్వాతంత్ర దినోత్సవం రోజు తెలియజేస్తూ, మన ప్రాంతంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. రేపు బీపీసీఎల్ వస్తే చాలా మంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డలు చదువుకోవడానికి కావలిలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వ్యవస్థ అంత పల్లెకు అనుకూలంగా లేకపోతే వాళ్ళు ఎక్కడో ఇక్కడ దూర ప్రాంతాల్లో నివాసం ఉంటుంది. దీనివల్ల కావలి ప్రగతి ఆగిపోతుందనే ఆలోచనతో కేంద్రీయ విద్యాలయాన్ని ఈరోజు భోగోలుకి తీసుకురావడానికి ఆల్రెడీ 5 ఎకరాల భూమిని కూడా కేటాయించి అతి తొందరలోనే కేంద్రీయ విద్యాలయాన్ని భోగోల్లో కూడా తేబోతున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా.
ఈ రోజు కావలి నియోజకవర్గం అగ్రికల్చర్ గా ఒక అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గం. ఈ రోజు సోమశిల డ్యామ్ లో నీళ్లుంటే ఆ నీళ్లలో దాదాపు 30% నీళ్లను సద్వినియోగం చేసుకుని కన్నదాతలుగా మిగిలిపోయేటువంటి కాన్స్టిట్యున్సీ ఏదన్నా ఉంది అంటే అది కావలి కాన్స్టిట్యున్సీ. కష్టానికి ఫలితం దక్కేటువంటి కాన్స్టిట్యున్సీ ఏదన్నా ఉందంటే కావలి కాన్స్టిట్యున్సీ. అన్నదాతలకు కొదవలేని కాన్స్టిట్యున్సీ కావలి కాన్స్టిట్యున్సీ. నిరంతరం కష్టాన్ని నమ్ముకొని చాలా పొలం గట్టుల మీద తిరుగుతూ ఎండనక వాననక పొలాల మీద తిరుగుతూ పంటలు పండిస్తూ ఈ రోజున అందరికీ అన్నాన్ని దానం చేస్తున్నటువంటి రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే కావలి. దాదాపు 180,000 ఎకరాలు ఈ రోజు కావలిలో విస్తీర్ణంలో ఈ రోజు పంటలు పండుతున్నాయి. ఈ రోజు అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు ప్రకృతి కూడా పులకిస్తూ ఆయన ఎక్కడికి పోతే అక్కడ వర్షం, ఎక్కడ ఉంటే అక్కడ డ్యాములు నిండుతూ ఈ రోజు నిండు కొండల్లాగా ఎండాకాలంలో కూడా ఇంతటి నీడ ఉందంటే ఆ అభివృద్ధి ప్రదాత అయిన రాముడు లాంటి రాముడు అయినటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ప్రకృతి కూడా పులకిస్తుంది. రావణుని సంహరించి రాముడు పరిపాలిస్తే ప్రకృతి ఎలా పులకించిందో రావణుడైన జగన్ తరిమి కొట్టి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుస్తూ 75 సంవత్సరాల యువకుడు ఈ రోజు నిరంతరం కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన భావి భారత పౌరుల కోసం ఈ రోజు నిరంతరం కూడా ఒక పక్క ఇండస్ట్రీని, ఇంకొక అభివృద్ధి పదాన్ని, ఇంకొక పక్క సంక్షేమాన్ని, ఇంకొక పక్క గవర్నెన్స్ ని ఈ రోజు మన తల్లులందరికీ కూడా ఆ పెన్షన్ల రూపంలో, తల్లికి వందనం రూపంలో, అన్నదాత సుఖీభావ రూపంలో, ఈ రోజున ఉచిత బస్సు రూపంలో ఈ రోజు ఎన్ని రకాల కష్టాలు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక వ్యవస్థ నష్టపోయినప్పటికీ కూడా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడం కోసం, మన కోసం, జాతి కోసం ఈ రోజు అంకితం అయిపోయి తండ్రి కొడుకులు రోడ్డు మీద రోజుకి 18 గంటలు కష్టపడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారంటే ఇద్దరు, ఒకరు చంద్రబాబు, ఒకరు లోకేష్ బాబు గారు. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఈ రోజున మనం దగదత్తి మండలానికి సంబంధించి దామరం ఎయిర్పోర్ట్ వచ్చింది. దాదాపు 94వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా దగదత్తి మండలంలో డిఎం ఛానల్ కలగానే మిగిలిపోయి ఉంటే, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 27 కోట్లతో డిఎం ఛానల్, 17 కోట్లతో డిఆర్ ఛానల్ ఈ రోజు ఆధునీకరణ చేస్తూ దగదత్తి మండలంలో ఏ ఒక్క ఎకరాకు కూడా నీళ్లు లేకుండా ఉండే విధంగా ఈ రోజు వర్కులు జరుగుతున్నాయి. అదేవిధంగా అల్లూరు మండలంలో 2 పంటలు పండిస్తూ ప్రజానికానికి ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఈ రోజు కావలి నియోజకవర్గంలో ఆర్డబ్ల్యూఎస్ పరంగా ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇచ్చే సదుపాయం, సిమెంట్ రోడ్లు వేసే సదుపాయం, ఈ రోజున మోడల్గా కూడా మన గ్రామాన్ని మోడల్గా తీసుకుని ఈ రోజు అండర్ గ్రౌండ్ సిస్టాన్ని ఒక పల్లె గ్రామంలో మొట్టమొదట మన రాష్ట్రంలో ఈ రోజు అండర్ గ్రౌండ్ సిస్టాన్ని ఈ రోజు నేను తీసుకోవడం జరిగింది. అదంటూ సక్సెస్ అయితే పల్లె ప్రాంతాలన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలుగా రూపాంతరం చెందుతూ చిన్న గొంతులకి నిలువైనటువంటి పల్లెటూళ్ళలో 2 వైపుల డ్రైనేజీలు కట్టే ట్రాక్టర్లు తొక్కి మట్టి పడి ఆ డ్రైనేజీలన్నీ కూడా చెడిపోతుంటే ఇది కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేద్దామని ఈరోజు పైలట్ ప్రాజెక్టుగా చేస్తున్నాం. అదేవిధంగా భోగోల మండలంలో అతి తొందరలోనే సిపిడబ్ల్యూ స్కీమ్ కింద అల్లూరు దగదత్తి మండలానికి సంబంధించినటువంటి చెక్కపల్లి గూడూరులో దాదాపు 34 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి మంచినీటి పథకాన్ని కూడా తొందరలోనే ప్రారంభించి ఆ ప్రాంత ప్రజానికానికి కూడా నీళ్లు అందించే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టాలనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ రోజు కావలి అభివృద్ధి చెందింది. ఈ కావలిలో ప్రజలు పెరిగిపోయారు, వ్యాపారస్తులు పెరిగిపోయారు, స్ట్రీట్ వెండర్స్ పెరిగిపోయారు. పొట్టకూటి కోసం ఎండలో కూడా కష్టపడి పనిచేస్తుంటే ఈ ట్రాఫిక్ వల్ల లారీలు రోడ్డు మీదకి వచ్చినందువల్ల యాక్సిడెంట్లు జరుగుతుంటే కావలిగా బైపాస్ కావాలని చెప్పి ఈ రోజున ముసునూరు పైనుంచి పుడంగుట్ట మీదుగా ఈ రోజు ఉదయగిరిలో చేరే విధంగా కూడా ఈ రోజు బైపాస్ ను కూడా శాంక్షన్ చేపించేదని కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపున్నాం. అతి తొందరలో ఈ నా టెన్యూర్లోనే ఈ రోజు కావలికి బైపాస్ రోడ్డు కూడా తెప్పించే బాధ్యత కూడా నేను తీసుకున్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఇటువంటి స్వాతంత్ర ఫలాలను అనిపిస్తున్నటువంటి మనం ఇప్పుడు కూడా మనిషిగా బతకాల్సినటువంటి అవసరం ఉంది. మన పూర్వీకులు దాదాపు 3,15,00,000 మంది త్యాగఫలం ఈ రోజు మనం అనుభవించేటువంటి స్వాతంత్ర దినోత్సవం. మన వాళ్ళు ఏ త్యాగం చేశారో ఆ త్యాగానికి మనం కూడా పూనుకోవాల్సినటువంటి అవసరం టైం వచ్చిందనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఏ కోసం చేశారు 3,15,00,000 మంది రక్త తర్పణం చేశారు, బలిదానాలు చేశారు. మోసకోతకు వస్తున్నా కూడా దేశ స్వాతంత్రం కోసం మాకు ఇండియా స్వాతంత్రం కావాలని కోరుకున్న పూర్వీకుల యొక్క ఫలితాన్ని మనం కూడా ఇప్పుడు కూడా పేదవాడిగా మిగిలిపోయాడు. సమాజంలో పేదవాడు ఈ రోజు ఇల్లు లేని స్థితిలో ఉన్నాడు, పేదవాడు చదువుకు దూరంగా ఉన్నాడు, ఆహార భద్రతకు దూరంగా ఉన్నాడు. వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకుని మనం ఒక్కరమే ఎదగడం కాదు, మనం ఒక్కరమే తెల్ల చక్కా వేసుకోవడం కాదు, అందరూ వాళ్ళు కూడా మనలాగే దేవుడు పుట్టించిన ప్రతి వ్యక్తి చనిపోయేంత వరకు మనం ఆసరగా ఉండాలన్న ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున పేదరిక నిర్మూలనలో
తాతలను ముందుకు రమ్మంటుంది. అట్లీస్ట్ మన జీవితంలో ఒక మంచి కార్యక్రమం చేసామనే దానికి నిదర్శనంగా ఒక్క కుటుంబాన్ని దత్తత తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా కావలి ప్రజానికాన్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ, చేతైనంత వరకు డబ్బు సహాయం కంటే కూడా మాట సహాయం, వాళ్ళు చెడిపోయేటువంటి వాడిని మంచి మార్గంలో పెట్టడం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి ఏ స్కూల్లో చేర్పిస్తే బాగుంటుందో తెలియజేయటం, ఇలా బతికితే నీ జీవితం బాగుంటుంది సలహా ఇవ్వటం, ఇలా ఒక మార్గదర్శకుగా మీరు మారగలిగితే, నవ సమాజాన్ని నిర్మించగలిగితే మన ప్రాంతం కూడా ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గుర్తుంచుకోవాలి. పోతూ ఎత్తుకోపోయేది ఏమీ లేదు. అలెగ్జాండర్ లాంటి వ్యక్తి విశ్వవిఖ్యాత ప్రపంచాన్ని సృష్టించి ఏలినటువంటి అలెగ్జాండర్ లాస్ట్కి పోతూ ఏమి ఎత్తుకోపోలేదు. మనం కూడా ఎత్తుకోపోవాల్సింది కీర్తి మాత్రమే. ఈ రోజు గాంధీ మహాత్ముడు అహింసావాదంలో స్వాతంత్రాన్ని తెచ్చిపోతే 79 సంవత్సరాల తన మరణాన్ని కూడా ఈ రోజు కూడా మహాత్ముడిగా గుర్తిస్తున్నాం. కానీ మన తల్లిదండ్రులు చనిపోతే, మా తాతలు చనిపోతే తాతల పేర్లు కూడా మనకు లేవు అంటే ఎందుకు కారణం అంటే వాళ్ళు ఏమి కీర్తి చేయాల. కీర్తి చేస్తే జీవితకాలం చిరంజీవిగా మిగలాలంటే మీరందరూ కూడా పేదవాళ్ళను హక్కును చేర్చుకోండి, పేదవాళ్ళకి అండగా ఉండండి. అట్లీస్ట్ ఒక్క కుటుంబాన్ని మీరు దత్తత తీసుకునే దానికి ముందుకు రండి అని చెప్పి ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.